ఏకమ్ఐఎస్ 2026లో ఎవరిని నమ్మి జాయిన్ అవ్వాలి? ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీలేఖ అబ్బూర్ గారిని చూసి జాయిన్ అవ్వాలా, లేకపోతే అకాడమిక్ డైరెక్టర్ అని చెప్పుకునే మేజర్ ఎస్పీఎస్ ఒబ్రాయ్ చూసి జాయిన్ అవ్వాలి, ఒబ్రాయ్ గారిని చూసి జాయిన్ అవ్వాలి? అండ్ యూపీఎస్సీ కోచింగ్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఎస్బి, సిడిఎస్, ఎన్డీఏ ఎగ్జామ్, ఇంటర్ విత్ సివిల్ కోచింగ్, ఇంటర్ విత్ ఎన్డీఏ కోచింగ్, డిగ్రీ విత్ సివిల్స్ కోచింగ్, ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో నేను ఒకటే విషయం ఏంటి అంటే, ఇక్కడ రన్ చేసే వాళ్ళకి కానీ, ఫౌండర్ అండ్ డైరెక్టర్ కానీ, లేకపోతే అకాడమిక్ డైరెక్టర్ ఎస్పీఎస్ ఒబ్రాయ్ గారికి కానీ, మీకు యూపీఎస్సీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్వ్యూ ఎన్నిసార్లు ఫేస్ చేశారు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడో యూపీఎస్సీ క్రాక్ చేసామని చెప్పినట్టు నేను విన్నట్టు గుర్తు. ఒకవేళ యూపీఎస్సీ క్రాక్ చేస్తుంటే ఎప్పుడు క్రాక్ చేశారు? ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే యూపీఎస్సీ ఎక్స్పోజర్ లేకుండానే ఆప్షన్లు వచ్చేసి సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్, పిఎస్ఐఆర్ ఆప్షనల్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఆంథ్రోపాలజీ ఇవన్నీ కూడా ఆప్షన్లు చెప్తా ఉన్నారు. దీంట్లో పిఎస్ఐఆర్ ఆప్షనల్ అనేది మేజర్ ఎస్పీఎస్ ఒబ్రాయ్ గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించి ఎన్నిసార్లు మీరు రాశారు, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎన్నిసార్లు మెయిన్స్ రాశారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ బేసిస్లో చెప్తా ఉన్నారు మీరు ఈ ఆప్షనల్ అనేది? ఇదేంటి అంటే చాలా మంది మేజర్ గారి నేను దేశానికి ఏదో సేవ చేశాను, లేకపోతే మోటివేషనల్ వీడియోస్ చూసో, ఇన్ఫ్లుయెన్స్ చూసో, పాడ్కాస్ట్ చూసో, దేశంలో అది చేశాను, ఇది చేశాను, ఇది జరుగుతుంది, అలా జరుగుతుంది, యుద్ధం దగ్గరుండి మొత్తం నేను ఆపాను, చేశాను అన్నట్లు ఇలా మాట్లాడి దీన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ అందరూ కూడా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అలా వద్దా అంటే, ఇలాంటి వాటి బేస్ చేసుకుని ఎప్పుడు కూడా మనం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు. మోటివేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మోటివేట్ అయిపోయి ఎప్పుడు కూడా మనం డెసిషన్ తీసుకోకూడదు.